హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోషల్ స్టడీస్ స్వాగతం అండి. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి టెట్ విభాగంలో ముఖ్యంగా మరి 30 మార్కుల వరకు ఇది ఆక్రమించినటువంటి విషయం మీకు తెలిసిందే. ఓకే, ఈ 30 మార్కులకి 30 మార్కులు తెచ్చుకోవడం ఎలా అనేటువంటి వీడియో కూడా చేయడం జరిగింది మన ఛానల్లో. ఓకే, యూనిట్ 3 అనేటువంటిది చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ యొక్క సిలబస్ అనాలిసిస్లో భాగంగా యూనిట్ 3లో మరి ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం చూసినట్లయితే ముఖ్యంగా మరి 16 అంశాల వరకు కూడా అంతకుముందు వీడియోలో చెప్పాను. పార్ట్ 1, పార్ట్ 2 మీరు చూసినట్లయితే అంతకుముందు ఏమేమి చెప్పాను అనేటువంటిది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, పార్ట్ మరి 3 ఇది. ఓకే, ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో టెట్కి సంబంధించినటువంటి సీటెట్ కావచ్చు, ఏపీ టెట్ కావచ్చు, తెలంగాణ టెట్ కావచ్చు, అన్ని టెట్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేటువంటిది ఉందండి. ఓకే, 17వ మరి వచ్చేసి అంటే 17వ పాయింట్ ఈ సిలబస్లో వచ్చేసి ముఖ్యంగా ఏముందనేటువంటి విషయం చూసినట్లయితే బోధన, అభ్యసనం మరియు అభ్యాసకుడి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ముఖ్యంగా యూనిట్ 3 వచ్చేసి బోధనా సంబంధమైనటువంటి అంశాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. బోధనా సంబంధమైనటువంటి అంశాలు, బోధనా సంబంధమైన అంశాలు, బోధనా సంబంధమైనటువంటి అంశాలు అనేటువంటిది ఇచ్చారు. ఓకే, కాబోయేటువంటి టీచర్ కంపల్సరీగా ఈ బోధనకు సంబంధించినటువంటి టీచింగ్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ చదువుకున్నట్లయితే ఈజీగా ముందుకు పోవటం అనేటువంటిదే కాకుండా చాలా విషయాలు నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దానితోపాటు మంచి విద్యార్థుల్ని ఉత్తమ పౌరుల్ని తయారు చేయడం అనేటువంటిది జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఓకే, ఈ విభాగం నుంచి 17వ పాయింట్ వచ్చేసి మరి ముఖ్యంగా బోధన, అభ్యసనం మరియు అభ్యాసకుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు బోధన అంటే ఏంటి, అభ్యసనం అంటే ఏంటి, మరి అభ్యాసకుడు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ఇక్కడ మరి టీచింగ్ కావచ్చు, మరి లర్నింగ్ కావచ్చు, అదేవిధంగా లెర్నర్ కావచ్చు, వీరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది పాయింట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బోధన, అభ్యసనం మరియు అభ్యాసకుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది ఈ యొక్క 17వ పాయింట్గా ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా మరి 18వ విభాగం ఏంటి, 18వ అంశం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ముఖ్యంగా ఈ 18వ అంశం అనేటువంటిది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వివిధ సందర్భాలలో అభ్యాసకులు ఎలా ఉంటారు, సాంఘిక కావచ్చు, సాంస్కృతిక కావచ్చు, రాజకీయ కావచ్చు, మరి ఇటువంటి సందర్భ సన్నివేశాల్లో అభ్యాసకుడు ఎలా ఉంటాడు అనేటువంటిది మరి ముఖ్యంగా కాబోయేటువంటి అధ్యాపకుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ అంశం నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. వివిధ సందర్భాల్లో అభ్యాసకులు ఎలా ఉంటారు, సాంఘిక కావచ్చు, సాంస్కృతిక కావచ్చు, రాజకీయ సందర్భాల్లో సన్నివేశాలలో అభ్యాసకుడు ఎలా ఉంటాడు అనేటువంటిది 18వ పాయింట్ అండి. 19వ పాయింట్ వచ్చేసి ఏమిటి అనేటువంటిది మనం చూసినప్పుడు ముఖ్యమైనటువంటి అంశం ఇది కూడా. ఈ 19వ పాయింట్లో ముఖ్యంగా భిన్న సందర్భాల్లో శిశువులు ఎలా ఉంటారు. మరి భిన్న సందర్భాలు అన్నప్పుడు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి శిశువులు ఉంటారు. మరి సమ్మిళిత విద్యను వారికి అందించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. ఓకే, 19వ పాయింట్ వచ్చేసి భిన్న సందర్భాల్లో శిశువులు ఎలా ఉంటారు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి శిశువులు సమ్మిళిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అని మరి ఈ యొక్క సిలబస్ అనాలిసిస్లో చెప్తున్నాను. ఓకే, 19వ పాయింట్ అది భిన్న సందర్భాల్లో శిశువులు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి మరి శిశువులు సమ్మిళిత విద్య అనేటువంటిది కంపల్సరీగా క్వశ్చన్ వస్తుందండి ఇక్కడ నుంచి 19వ పాయింట్ నుంచి. ఓకే, నెక్స్ట్ 20వ పాయింట్ విషయానికి వచ్చేసరికి బోధనా పద్ధతుల అవగాహన. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. బోధనా పద్ధతుల అవగాహన మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. బోధనా పద్ధతుల అవగాహన కంపల్సరీగా కాబోయేటువంటి టీచర్ మరి బోధనా పద్ధతుల మీద గ్రిప్ అనేటువంటిది సాధించినప్పుడే ఈజీగా పిల్లలు రిసీవ్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అసలు టీచర్ ఏం చెప్తున్నారు, మరి ఉపాధ్యాయులు వారు ఏం చెప్తున్నారు అనేటువంటిది విద్యార్థులు రిసీవ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఒక మెథడ్ని మరి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్రోచ్ అంటాం, మెథడ్ అంటాం, టెక్నిక్ అంటాం. క్లాస్ రూమ్లో వీటిని ఏ విధంగా యూజ్ చేయాల్సిన అవసరం ఉందనేటువంటిది కంపల్సరీగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. బోధనా పద్ధతుల అవగాహన అన్నప్పుడు ఏవే పద్ధతులు ఉంటాయి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అన్వేషణ ఆధారిత పద్ధతి కావచ్చు, మరి ముఖ్యంగా అన్వేషణ ఆధారిత అభ్యసనం కావచ్చు, మరి ముఖ్యంగా చూసినట్లయితే ప్రాజెక్టు లేదా ప్రకల్పన ఆధారిత అభ్యసనం కావచ్చు, పరిశీలన ఆధారిత అభ్యసనం కావచ్చు, సర్వే ఆధారిత అభ్యసనం కావచ్చు, కృత్యాధార అభ్యసనం కావచ్చు. మరి ముఖ్యంగా ప్రజెంట్ అయితే కృత్యాధార అభ్యసనం అనేటువంటిది రన్నింగ్లో ఉందని మనం చెప్పొచ్చు. కృత్యాల ద్వారాగా బోధన మనం చేసినట్లయితే ఈజీగా పిల్లలు నేర్చుకొని చాలా విషయాలను ముందుకు పోవటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కృత్యాధార అభ్యసనం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ 21వ విషయానికి వచ్చేసరికి 21వ అంశం ఏంటి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో యూనిట్ 3లో
మరి ముఖ్యంగా ఈ యొక్క 21వ అంశం ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వైయక్తిక మరియు సామూహిక అభ్యసనం అంటే ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా మరియు సామూహికంగా అభ్యసనం ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. తరగతి గది అభ్యసనమునకు సంబంధించినటువంటి నిర్వహించబడినటువంటి విద్యార్థుల పఠన అలవాట్లు కావచ్చు మరియు స్వీయ అభ్యసనం కావచ్చు, అభ్యసన నైపుణ్యాల కొరకు అభ్యసనం ఏ విధంగా జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఈ యొక్క 21వ పాయింట్లో ఏం తెలుసుకుంటారంటే అసలు వైయక్తిక అభ్యసనం ఏ విధంగా ఉంటుంది, సామూహిక అభ్యసనం ఏ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇండివిజువల్ లెర్నింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా గ్రూప్ లెర్నింగ్ లేదా కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే స్కాఫోల్డ్ లెర్నింగ్ అనేటువంటిది ఇక్కడ ఏ విధంగా చేయటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది నేర్చుకోవాల్సిన అవసరం అనేటువంటిది విద్యార్థిపై అంటే కాబోయేటువంటి టీచర్పై ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పొచ్చు ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో. తరగతి గది అభ్యసనములకు సంబంధించినటువంటి నిర్వహించవలసినటువంటి విద్యార్థుల పఠన అలవాట్లు ఎలా ఉన్నాయి, లౌడ్ రీడింగ్గా, సైలెంట్ రీడింగ్గా, లేకపోతే రెండింటిని కలిపి ఏ విధంగా చదవాల్సిన అవసరం ఉంది, ఏ విధమైనటువంటి అలవాట్లు పిల్లలకు నేర్పాల్సినటువంటి అవసరం ఉంది, ఏ విధంగా పిల్లల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వీయ అభ్యసనం వారంతరకు వారు చదువుకునే విధంగా ఏ విధమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది. అభ్యసన నైపుణ్యాల కొరకు ఏ విధమైనటువంటి అభ్యసనాన్ని వీరికి అందించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది 21వ పాయింట్ చెప్తుందండి. మరి 22వ పాయింట్ విషయానికి వచ్చేసరికి ఏముంది అనేటువంటిది మనం చూద్దాం ఫ్రెండ్స్. 22వ అంశానికి వచ్చేసరికి ముఖ్యంగా మరి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అసమ సమూహాల తరగతి గది అభ్యసన నిర్వహణ అంటాం. అంటే సమానమైనటువంటి సమూహాలు కావు. తరగతి గదిలో మరి చాలా రకాలైనటువంటి సమూహాలు ఉంటాయి. మరి అసమ సమూహాల తరగతి గది అభ్యసన నిర్వహణ అనేటువంటి మనం చెప్పొచ్చు. సాంఘిక ఆర్థిక నేపథ్యంలో వివిధ సామర్థ్యాలు మరియు అభిరుచులు గల అసమ సమూహాలు గల తరగతి గది నిర్వహణ ఏ విధంగా ఉంటుంది. సాంఘిక నేపథ్యం కావచ్చు, అంటే మరి సోషల్ పరంగా ఎకనామిక్గా వీక్ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, అదేవిధంగా ఎకనామిక్ పరంగా ఆర్థిక పరంగా వీక్ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, వాళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయి, వాళ్ళ సామర్థ్యాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధమైనటువంటి వాటికి ఇష్టపడుతుంటారు, తరగతి గదిని ఏ విధంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది, వారిని దృష్టిలో పెట్టుకొని అనేటువంటిది కంపల్సరీగా టీచర్ తెలుసుకోవాల్సిన విషయాలండి ఇది. ఎందుకంటే పిల్లల్లో కంపల్సరీగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ని అందించే విధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించాల్సిన అవసరం ఉంది. పిల్లలు కంపల్సరీగా ఇవన్నీ నేర్పితేనే మరి ముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్పినట్టు అవుతుంది. కాబట్టి 22వ పాయింట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పొచ్చు. 23వ పాయింట్ ఏంటి అనేటువంటి విషయానికి వద్దాం ఫ్రెండ్స్. ఓకే, 23వ పాయింట్ విషయానికి వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో భాగంగా సిలబస్ అనాలిసిస్ ఇది. ఓకే, అభ్యసన నిర్వహణ యొక్క రూపభేదాలు ఏ విధంగా ఉన్నాయి. అభ్యసన నిర్వహణ యొక్క రూపభేదాలు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఉపాధ్యాయ కేంద్రిత, విషయ కేంద్రిత, అభ్యాసక కేంద్రిత విధానాలు. అంటే ఇక్కడ 3 విషయాలు మనం గమనించవచ్చండి. ఉపాధ్యాయుడే మరి కేంద్ర బిందువు అనేటువంటిది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ విషయ కేంద్రిత, కంటెంట్ బేస్డ్ ఆన్ కంటెంట్ అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా అభ్యాసక కేంద్రిత అంటే కంపల్సరిగా నేర్చుకునే వాళ్ళే, అంటే విద్యార్థి కేంద్రిత విధానాలు ఏ విధంగా ఉన్నాయి. అంటే ఈ 3 విషయాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా విషయ కేంద్రీకృత పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, మరి అదేవిధంగా లెర్నర్ అంటే ఇక్కడ విద్యార్థి కేంద్రిత విధానాలు, ప్రజెంట్ విద్యార్థి కేంద్రిత విధానాలు నడుస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక అమల్లో ఉన్నాయి, విద్యార్థినే దృష్టిలో పెట్టుకోవాలి. NCF 2005 ఏం చెప్తుందంటే కంపల్సరీగా లెర్నర్ ఇంపార్టెంట్. దానితో పాటు లెర్నర్ని ఎలా తయారు చేయాలి, బట్టి పట్టొద్దు, ఏదైనా ఒక విషయాన్ని అవగాహన తోటి చదవాలి, అవగాహన రాయిచంతో కాదు, జ్ఞాన అన్వేషణ పెంపొందించాలి, విద్యార్థుల మార్కులు కాదు, గ్రేడులు కాదు అని చెప్తుంది NCF 2005. కాబట్టి ఇక్కడ ఒకే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చండి. అభ్యసన నిర్వహణ యొక్క రూప భేదాలు అన్నప్పుడు 3 విషయాలు ఉన్నాయి. ఉపాధ్యాయ కేంద్రిత విధానాలు కావచ్చు, మరి విషయ కేంద్రిత విధానాలు కావచ్చు, అభ్యాస కేంద్రిత విధానాలు కావచ్చు. 3 విషయాలు కూడా కంపల్సరీగా ఇక్కడ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. ఓకే, ముందు నేను వీడియోలు వీటి మీద కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, 24th ఏ విధమైనటువంటి సిలబస్ కలిగి ఉంది, 24th పాయింట్ ఏంటి అనేటువంటిది కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా 24th విషయానికి వచ్చేసరికి బోధన ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కృత్యం అని చెప్తున్నారు. అంటే బోధన ప్రణాళిక అనేటువంటిది దానికి మూలకాలు ఏంటి అనేటువంటిది అసలు బోధన అనేటువంటిది ఒక ప్రణాళికాబద్ధమైన అంటే ఒక ప్లాన్ ఉండాలి. బోధన ఎలా చేయాలండి, ఒక ప్రణాళిక లేకుండా మనం బోధన చేసినట్టయితే 45 minutes పీరియడ్ ఏ విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేయాలి, మోటివేషన్ చేయాలి, పిల్లలు దానికి సిద్ధపరచాలి. కాబట్టి ఈజీగా ఆ లెసన్ టాపిక్ రాసుకోవాలి, దాని విధంగా చెప్పుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. కంటెంట్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మరి అక్కడ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటి చేయాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్లో మరి ఒక మంచి స్లిప్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసుకున్న తర్వాత కూడా చాలా వరకు ఇంకా ముందు పోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే బోధన ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కృత్యం. ఎందుకంటే ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకుండా బోధన చేసినట్లయితే అది ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంది.
ఓకే, నెక్స్ట్ 25వ విషయం ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 25వ పాయింట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో భాగంగా 25వ విషయం ఏంటంటే బోధనా దశలు 3 దశలు ఉంటాయి. బోధనా దశలు 3 దశలు ఉంటాయండి. పూర్వ చర్యా దశ, పరస్పర చర్యా దశ, చర్యాంతర దశ. అంటే పూర్వ చర్యా దశ అన్నప్పుడు క్లాస్లోకి వెళ్ళక ముందు, అసలు అంటే పాఠం చెప్పక ముందు ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేయటం. పరస్పర చర్యా దశ అండ్ ఇంటరాక్షన్ జరుగుతుంటుంది. టీచర్కి లెర్నర్కి మధ్య, టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య ఇక్కడ ఇంటరాక్షన్ మోడ్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. పరస్పర చర్యా దశ అనేటువంటిది కొనసాగుతుంది. అదేవిధంగా పాఠం అయిపోయింది, చర్యాంతర దశ అంటే మూల్యాంకనం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మూల్యాంకనం అనేటువంటిది ఏ దశ కిందకు వస్తుంది అనేటువంటి క్వశ్చన్ ఎన్నోసార్లు వచ్చింది ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో భాగంగా. చర్యాంతర దశలోనే మూల్యాంకనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా బిట్స్ అంటే అప్లికేషన్ టైప్ కూడా అడుగుతున్నారు. బోధనా దశలు 3 రకాలు: పూర్వ చర్యా దశ, పరస్పర చర్యా దశ, చర్యాంతర దశ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 25వ పాయింట్ వచ్చేసి ఓకే. 26వ పాయింట్ ఏంటి అనేటువంటి చూద్దాం ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ గురించి చెప్తున్నానండి. ఓకే, 26వ పాయింట్ విషయానికి వచ్చేసరికి బోధనలో మంచి సంధానకర్తగా లేదా సౌకర్యకర్తగా ఉండదగిన ఉపాధ్యాయుని యొక్క సాధారణ విషయ సంబంధమైనటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే, బోధించేటప్పుడు ఒక ఫెసిలిటేటర్గా మరి ఒక ఉపాధ్యాయుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి? అటు సాధారణంగా ఉండాలి, విషయ సంబంధమైనటువంటి నైపుణ్యాలు ఉండాలి. అంటే జనరల్ నాలెడ్జ్ ఉండాలి, దాంతోపాటు అకాడమిక్గా ఉండాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కంటెంట్ బేస్డ్ కూడా నైపుణ్యాలు ఉంటేనే ఉపాధ్యాయుడు సక్సెస్ అవుతాడు తప్ప ఉపాధ్యాయుడు అంత ఈజీగా సక్సెస్ కాడు. ఉపాధ్యాయ వృత్తి చాలా ఈజీ అని చెప్తుంటారు, చాలా కష్టమైనటువంటి వృత్తి అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కష్టపడాలి. అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏ వృత్తి అయినా కానీ. అంటే అలా అని ఉపాధ్యాయ వృత్తి కష్టమైనటువంటిది ఏం కాదు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా మరి చెప్తుంటారు, వాళ్ళు నేర్చుకుంటారు, పిల్లలకి చెప్తుంటారు. ఓకే, ఆ విధంగా ఉంటుందండి. ఓకే, 27వ పాయింట్ విషయానికి వచ్చేసరికి ఏంటి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. 27వ విషయం ఏంటి? ఓకే, అభ్యసన వనరులు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి? 27వ పాయింట్ వచ్చేసి అభ్యసన వనరుల గురించి మరి ఇచ్చారండి. స్వీయ వనరులు, గృహ వనరులు, పాఠశాల వనరులు, సమాజ వనరులు మరియు సాంకేతిక వనరులు. అంటే వనరుల మీదనే, అభ్యసన వనరులపై కూడా అభ్యాసకుడి యొక్క మరి నేర్చుకునేటువంటి విద్యార్థి యొక్క ఆధారంగా ఉంటుందండి. అంటే ఏంటంటే ఆ యొక్క పరిసరాలు మరి డిపెండ్ అవుతుంటాయి. పరిసరాల ఆధారంగా నేర్చుకోవచ్చు. పరిసరాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఓకే, నేర్చుకుంటాడు. గృహ అవసరాలు నేర్చుకునే, గృహ వనరులు ఈజీగా ఉన్న నేర్చుకోవడానికి బాగుంది. పాఠశాల వనరులు బాగున్నాయి విద్యార్థి నేర్చుకోవడానికి. అంటే సరౌండింగ్స్ అనేటువంటివి కూడా విద్యార్థిని నేర్చుకోవటంలో మరి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సాంకేతిక వనరులు అన్నప్పుడు ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సాంకేతిక వనరులు ఏ విధంగా ఉన్నాయి, కంప్యూటర్స్ కావచ్చు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం చూడవచ్చు. కంప్యూటర్స్ ఏ విధంగా వీరికి సహాయంగా ఉన్నాయి, అంటే టెక్నాలజీని ఉపయోగించుకుని వీరు ముందుకు ఏ విధంగా పోతున్నారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఏరియా అండి ఇది. ఓకే, 28వ పాయింట్ విషయానికి వచ్చేసరికి ఏముంది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు 28వ పాయింట్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా మరి తరగతి గదిని నిర్వహించాలి. తరగతి గదిని ఏ విధంగా నిర్వహించాలండి? తరగతి గది నిర్వహణలో ఉపాధ్యాయుడు మరి విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పొచ్చు. అసలు ఉపాధ్యాయుడు నాయకత్వ శైలి కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒత్తిడి లేని అభ్యసన పరిసరాలను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఒత్తిడి లేకుండా స్ట్రెస్ అనేటువంటిది ఉండకూడదు. విద్యార్థిపై స్ట్రెస్ అనేటువంటిది ఉంటే ఏ విధమైనటువంటి విషయాన్ని కూడా నేర్చుకోవడానికి ఇష్టపడాడు. కాబట్టి విద్యార్థులపై ఒత్తిడి అనేటువంటిది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల వారిపై ఉంటుంది. అదేవిధంగా ప్రవర్తన సమస్యలు నిర్వహణ మార్గదర్శకత్వం, అదేవిధంగా మార్గదర్శకత్వం అండ్ మంత్రణం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా చూసినట్టయితే దండన మరియు దాని పట్ల న్యాయపరమైనటువంటి అభ్యంతర మరియు ముఖ్యంగా సమాంతర నిర్వహణ అనేటువంటివి కావచ్చు. బాలల హక్కులు అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క 28వ దాంట్లో బాలల హక్కులు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు బాలల హక్కులు ఏమేమి ఉన్నాయి, ఆర్టికల్స్ కూడా అడగడానికి స్కోప్ ఉందండి బాలల హక్కుల మీద. ఓకే, 29వ పాయింట్ విషయానికి వచ్చేసరికి ఏముంది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు 29th ఏ విధమైనటువంటి సిలబస్ ఉంది అనేటువంటి పాయింట్ ఏ విధంగా ఉంది? అభ్యసన కొరకు మూల్యాంకనం మరి అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అనేటువంటిది ఉంటుంది. బిఎడ్ వారు మరి 3rd సెమిస్టర్లో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే 3rd సెమిస్టర్లో ఈ యొక్క పేపర్ని చదువుతారు. ఓకే, అసెస్మెంట్ ఫర్ లర్నింగ్, అభ్యసనం కొరకు మూల్యాంకనం, అభ్యసనం యొక్క మూల్యాంకనం, వీటి మధ్య తేడాలు ఏంటి? అభ్యసనం కొరకు చేయాలా, అభ్యసనం యొక్క చేయాలా అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసెస్మెంట్ ఫర్ లర్నింగ్, అభ్యసనం కొరకు మూల్యాంకనం అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఇక్కడ తెలుసుకుంటారు. అభ్యసనం యొక్క మూల్యాంకనం, వీటి మధ్య తేడాలు ఏంటి? అదేవిధంగా పాఠశాల ఆధారిత అభ్యసనంలో మరి ముఖ్యంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE ఫార్మేటివ్
అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పొచ్చండి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా ఈ 29th ఏరియా అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సిసిఈ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉందండి. సిసిఈ నుంచి సిసిఈ అంటే ఏంటి, దీని నుంచి ఎప్పుడు మరి దీన్ని బేస్ చేసుకుని ఏ విధంగా క్వశ్చన్స్ వస్తుంటాయి, అప్లికేషన్ టైప్ ఏ విధంగా వస్తుంటుంది అంటే విద్యార్థి యొక్క ప్రతిభ అనేటువంటిది కూడా బయటపడటానికి ఎక్కువగా స్కోప్ ఉందండి. ఓకే, 30వ పాయింట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఎన్సిఎఫ్ 2005 నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో సీటెట్ కావచ్చు, టెట్ కావచ్చు, ఏపీ టెట్ కావచ్చు, తెలంగాణ టెట్ కావచ్చు, ఏ టెట్ అయినా సరే ఎన్సిఎఫ్ 2005 నుంచి బిట్టు లేకుండా ఆ టెట్ పేపర్ అనేటువంటిది ఉండదు ఫ్రెండ్స్. ఓకే, ఎన్సిఎఫ్ 2005కి సంబంధించినటువంటి అంశంలో మరి బోధన మరియు అభ్యసనమునకు సంబంధించినటువంటి అవగాహన అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా విద్యా హక్కు చట్టం అనేటువంటిది, విద్యా హక్కు చట్టం 2009 మరి ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి కంపల్సరీగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. విద్యా హక్కు చట్టం మరి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఏమేమి ఆర్టికల్స్ ఏమేమి చెప్తున్నాయి అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పొచ్చు. ఈ విధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిని ఈ సిలబస్ని మరి అర్థం చేసుకుని చదువుకోవటం వల్ల 30 మార్కులు కూడా తెచ్చుకోవటం ఈజీ అనండి. ఓకే, అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, పార్ట్ 1 ఒకటి చేశాను ఫ్రెండ్స్, పార్ట్ 2 చేశాను, పార్ట్ 3 వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. It's 5:53 p.m.